హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గుంటూరు నుంచి కొండవీడికి వెళ్తున్నాము. ఎందుకంటే కొండవీడిలో కొండవీడి ఫెస్ట్ జరుగుతుంది. అక్కడి ఎక్స్పీరియన్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాము. ముందుగా మనం ఫిరంగిపురం నుంచి లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మనకి మెయిన్గా ఇలా ఆర్చ్ కనపడతా ఉండిద్ది. ఇదే మెయిన్ ఆర్చ్. ఇక్కడి నుంచి కొండవీడి కోట స్టార్ట్ అవుతుంది. అలా లోపలికి కొంచెం వెళ్ళగానే మనకి హెలికాప్టర్ రైడ్స్ కనపడతా ఉంటాయి. హెలికాప్టర్ రైడ్స్ ఇక్కడ బాగా ఫేమస్. కొండవీడి ఫెస్ట్ 2026లో ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అలా మనం వెళ్తూ ఉంటుంటే మనకి రోడ్డుకి అటువైపు ఇటువైపు చక్కని పొలాలు, అరటి తోటలు, మంచి గెస్ట్ హౌసెస్ కనపడతా ఉంటాయి. ఆ తర్వాత ఇది మెయిన్ పార్కింగ్. ఇక్కడ మన వెహికల్స్ని పార్క్ చేసి ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న స్పెషల్ బస్సెస్ ద్వారా ఘాట్ రోడ్ పై నుంచి కొండవీడి కోటకి చేరుకోగలుగుతాము. చిన్నగా అలా బస్సులో ప్రయాణించిన తర్వాత కొండ పైకి మనం వెళ్తూ ఉంటాము. ఇది అక్కడి వాతావరణం. ఫుల్ రష్ ఉన్నారు. దీన్ని తూర్పు ద్వారము అని అంటారు. ఇక్కడి నుంచి కొంచెం మనం లోపలికి వెళ్తే కనపడుతుంది కదా, కొంచెం అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉన్నారు మనకి. అక్కడ ఎవరన్నా దూకుతారని, చిన్నపిల్లలు వస్తారని. ఇక్కడి నుంచి మనకి వ్యూ అనేది ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. కొండవీడు కోట మొత్తం ఇక్కడి నుంచి మనం అబ్జర్వ్ చేయవచ్చు. అలా లోపలికి రాగానే ఫుల్ రష్ ఉన్నారు. మెజారిటీ 90% స్టూడెంట్స్ ఉన్నారు. లోకల్లో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్, అలానే ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఇది. కొండవీడు అనగానే మనకి లక్ష్మీ నరసింహస్వామి వారు గుర్తొస్తారు. ఆ టెంపుల్ ఇది మనకి ఎదురుగా కనపడుతుంది కదా, ఇది మసీద్ అంటారు. ఇక్కడ వందే భారత్ అని ఒక ఈవెంట్ జరిగింది, దానికి సంబంధించింది టెంపుల్ ఆపోజిట్లో. అలా మనం ముందరికి వెళ్తూ ఉంటే మీకు కనపడుతుంది కదా వేమారెడ్డి గారి విగ్రహం. అది కొండవీటి రాజుగారు. ఆయన శాండ్తో తయారు చేసిన ఎగ్జిబిషన్ ఇది. శాండ్తో చాలా గుంటూరులో బాగా ఫేమస్ అయిన ప్లేసెస్ని శాండ్తో ఇలా డిజైన్ చేశారు. ఇది బాగా హ్యాపీగా అనిపించింది చూడగానే. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. దట్టు వెరీ అట్రాక్టివ్గా కూడా ఉంది. ఉండవల్లి కావచ్చు, కోటప్పకొండ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. గుంటూరు జిల్లా, ఓల్డ్ గుంటూరు జిల్లా. ఇప్పుడు పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా డివైడ్ అయింది కదా. ఇది ఒకప్పుడు పాత ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలు. మనం అలా కొంచెం ముందరికి వెళ్తే మనకి అలనాటి రాజుల చరిత్రను ప్రదర్శిస్తూ ఇక్కడ వారి చరిత్రకు సంబంధించి గుర్తులను మనకు తెలియజేయటం జరిగింది. వారి పేర్లు, వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా పరిపాలించారు, వారు చేసిన పనులేంటి, వారి వివరాలు, నాకు ప్రతిదీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నీట్గా ఉంది, చదవటానికి అనుకూలంగా ఉంది. అలానే కొండవీడి చరిత్రను కూడా మనకి చక్కగా తెలియజేశారు. ఇక్కడ మనం మీకు కనపడుతుంది కదా కొండవీడు మసీదుకి వెళ్ళే దారి ఇది. మసీదు పైనుంచి నేను వ్యూ మీకు చూపిస్తాను చూడండి. కొండవీడు మొత్తం ఒక్కసారి మీకు క్లారిటీగా కనపడుతూ ఉండిద్ది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఒకసారి. అది వ్యూ పాయింట్.
అక్కడికి కొంతమంది ఎక్కి చూస్తున్నారు చూడండి. హిల్ క్లైంబింగ్ అది. కొంతమంది స్టూడెంట్స్ అదిగోండి ఇక్కడ బాగా ఫేమస్. ఈ ఫెస్ట్లో ఇంపార్టెంట్ ఈవెంట్ అది, హిల్ క్లైంబింగ్. రోప్స్తో చాలామంది ఎక్కుతున్నారు చూడండి. దానికి వెళ్ళే రూట్ ఇది ఎగ్జాంపుల్. ఇది వేమన గారు ఈ ప్రదేశంలో ఉన్నారు ఒకప్పుడు. దానికి సంబంధించి కోట ఇది. వేమన గారు నివసించిన ప్రదేశం ఇది. కవి వేమన గారు మీకు అందరికీ తెలిసే ఉండిద్ది. వేమన గారు రెడ్డి రాజుల కాలంలో ఇక్కడ నివసించేవారు. వారి గుర్తులుగా ఈ కోటను అలానే ఉంచారు. వారి విగ్రహాన్ని కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe our channel. Thank you.